నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నేటి ముఖ్యాంశాలు సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శ్రేణుల కీలక భేటీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో అంటూ విమర్శ టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక వైసీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దమ్ముంటే గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ సీఎం జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ కీలక భేటీ జరిగింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ మరో అడుగు వేస్తున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం పేరుతో కీలక సమావేశం చేపట్టారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల, జగనన్న సచివాలయ కన్వీనర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారందరినీ ఉద్దేశించి జగన్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో వ్యూహాలను ఏ విధంగా అమలు చేయాలో ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరం స్పీకర్ ఈ నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరింది. మరోవైపు మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఇటీవలే విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ మేరకు ఇరు పార్టీలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది వారాల్లో జరగనున్న క్రమంలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గెలిచిన పార్టీని విడిచి మరో రాజకీయ పార్టీకి మారడంతోనే వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయం ఏ పార్టీకి కలిసి వస్తుందనేది రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్ఆర్సీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రజల్లోకి తమ వైపునకు తిప్పుకుంటున్నారు. అభ్యర్థుల ప్రకటనలోనూ జగన్ పార్టీ ముందే ఉంది. ఇక తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా బహిరంగ సభలు, యాత్రలు, ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తున్నాయి. పొత్తు ఉండటంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ, జనసేనతో పొత్తు ఉంటుందని చెబుతున్నప్పటికీ టీడీపీతో పొత్తుపై మాత్రం స్పష్టతనివ్వటం లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గత టీడీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. అబద్దాలు చెప్పే చంద్రబాబుకి, బోండా ఉమాకి ఓటు వేయమని ప్రజలు తెలుపుతున్నారన్నారు. చంద్రబాబు ప్రజలకు ఏమి మంచి చేశారో చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో అని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 30 డివిజన్, మధ్యకట్ట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ మధ్యకట్ట ప్రాంతంలో ఉన్న అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేస్తామని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ఇక్కడ దోమల బెడద ఉంది,
ఉందని, దానిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చామన్నారు. సెంట్రల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ కార్యక్రమంలో 30 డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 30 డివిజన్లో సోదరులు, స్థానిక కార్పొరేటర్ గారు జానారెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క మధ్యకట్ట ప్రాంతంలో పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా మధ్యకట్టలో పథకాలు అందరికీ కూడా చక్కగా వస్తున్నాయి, అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాకపోతే 2 కెనాల్స్ మధ్యలో ఉంది కాబట్టి మధ్యకట్ట కొంత దోమల ఇష్యూ మాత్రం బాగా చెప్తున్నారు. దాన్ని ఆల్రెడీ ఇప్పటికే నేను ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకున్న వెంటనే డ్రోన్స్ ద్వారా కూడా దోమల మందు చెల్లించడం కానివ్వండి, బుడమేరంతా కూడా, అదేవిధంగా శానిటేషన్ కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కానివ్వండి పూర్తిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. పథకాలు మాత్రం అందరికీ చక్కగా వస్తున్నాయి. జానారెడ్డి గారు కూడా అందరికీ, మా స్థానిక నాయకులు గారు అందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి అన్ని విధాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారు. దాని ధర్మిలా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా బిడ్డయ్య అని చెప్పిన కొంతమంది, మా మనవడును కొంతమంది, జగన్ మా మావయ్య అని చెప్పి కొంతమంది, అందరూ కూడా ఆయన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా కల్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంత ఆప్యాయతతో పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ఆయనకే ఓటేస్తామనేది ఈ యొక్క ప్రజా వాక్కు. ఇది తెలుసుకొని తెలుగుదేశం వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఏదో కనీసం డిపాజిట్లైనా సాధించుకోవాలని చెప్పని నేను ఒకటే చెప్తున్నా, 2014 నుంచి 2019 వరకు మీ పనితీరు కానివ్వండి, 2019 నుంచి 2024 వరకు మా పనితీరు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు ఈరోజు. ఆ రోజుల్లో పెన్షన్ కోసం వెళ్తే 3 రోజులు లైన్లో నుంచోవాలి, పొద్దున్న నుంచి రాత్రి దాకా పడిగాపులు కాస్తే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు ఉదయం 5 గంటల పెన్షన్ వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లల చదువులకి అమ్మఒడి ఇస్తున్నారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నారు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవిస్తాం తప్ప రోజుకో అబద్ధం చెప్పే చంద్రబాబుని కానీ, రౌడీజం, గోండాయిజం, అదేవిధంగా అందరినీ బెదిరించే బోండో అమ్మానికి దగ్గరకు కూడా రానివని చెప్పి ఈ ప్రజానీకం అంతా మాకు తెలియపరుచుకుంటున్నారు. సార్ నేను ఒకటి చెప్తున్నాను, మధ్యకట్ట ప్రజల్ని ఏ ఒక్కరు కూడా టచ్ చేయరు. అది మా రెస్పాన్సిబిలిటీ, మా బాధ్యత. వాళ్ళని మేము కాపాడుకుంటాం, వాళ్ళకి అన్ని విధాలు మేము తోడుంటాం. అలాగే 2 కెనాల్స్ కూడా అభివృద్ధి చేస్తాము. అభివృద్ధి చేస్తే బ్యూటిఫికేషన్ చేయగలిగితే దోమల నివారణ జరుగుతుంది. అలా అని చెప్పని ఏ ఒక్కరికి కూడా నష్టం కలిగించాం. అది మాది బాధ్యత. దాంట్లో తెలుగుదేశం వస్తే మాత్రం పీకేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం కానీ, బోండోమ్మ కానీ, చంద్రబాబు నాయుడు కానీ పొరపాటున ఎప్పుడైనా కానీ అది జరిగితే వాళ్ళు మాత్రం పీకడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు పీకుతుంటే కూడా మా వాళ్ళు అడ్డుపడ్డారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా కానీ అటువంటి ఆలోచన చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మంచి చేస్తారు తప్ప ఏ ఒక్కరికి చెడు చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు 30వ డివిజన్ మధ్యకట్ట 250 సచివాలయం పరిధిలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రచార కార్యక్రమంలో, ఎందుకంటే రాబోయే 2024 ఎలక్షన్లో భాగంగా ఈ మధ్యకట్టలో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను గెలిపించమని చెప్పి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించమని చెప్పేసి మేము మా డివిజన్ నాయకులు, ఈ డివిజన్ కార్పొరేటర్గా నేను ప్రతి గుమ్మం కూడా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మేము గెలిచిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి నిరంతరం కూడా వారికి అందుబాటులో ఉండి, ప్రజలకు ఏ సమస్య ఉన్నా కానీ తక్షణం దాని మీద స్పందించి వారి మౌలిక సదుపాయాలు కల్పించడంలో మేము ఎక్కడా కూడా రాజీ పట్టలేదు. ఏ పార్టీ ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పినా ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ, సచివాలయాన్ని తీసుకొచ్చి
ప్రతి గుమ్మం మందల పరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేక స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రభుత్వంపై బురద చల్లే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజానీకమంతా మద్దతుగా ఉన్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్లో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొండారెడ్డి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి దేవినేని అవినాష్ ఇంటింటికి వెళ్లి ఈ 4.5 ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్ ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజా ఆదరణ లేక టీడీపీ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెండవ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్ గారు కుమారి గారు కానివ్వండి, బెల్లం దుర్గా గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రీజనల్ కోఆర్డినేటర్స్ కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారు వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, దోబీఖానా ఒక అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, పార్కుల అభివృద్ధి కానివ్వండి, జిమ్ అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ గర ప్రజానికానికి వివరించే విధంగా రైతు బజార్, నూతన రైతు బజార్ కట్టించిన తర్వాత ఈరోజు ప్రజలందరి దగ్గర గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తుంటే ఎంతో సంతోషంగా, గత ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఏ కార్యక్రమం కావాలన్నా, ఏ సంక్షేమ పథకం రావాలన్నా, ఏ పెన్షన్ కార్యక్రమం కావాలన్నా ఈరోజు అవినీతి పరులుగా మా దగ్గర డబ్బులు తీసుకుని మాకు అన్యాయం తెలుగుదేశం ప్రభుత్వంలో చేస్తే, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సచివాలయం వ్యవస్థ ద్వారా, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరి గారి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఈ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎల్ఎన్టీ డ్రైన్ అనే
ఇదితో ఈరోజు రోడ్లన్నీ గారు తవ్వేస్తే ఈరోజు ఆ రోడ్లన్నీ గారు పూర్తి చేసి ఈరోజు వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ టీవీలో కానివ్వండి, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానివ్వండి, కట్టని బిల్డింగ్లు కట్టినట్టుగా. ఈరోజు 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు కదా, మీరు అక్కడ సెక్రటేరియట్ ఎందుకు కట్టలేకపోయారు? పర్మనెంట్ సెక్రటరీ ఎందుకు కట్టలేకపోయారు? ఒక్క శాశ్వత బిల్డింగ్ అన్న మీరు కట్టారా? అసలు మీరు ఏం చేశారు అభివృద్ధి? 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి ఎవరెవరు వచ్చారు? వైజాగ్కి ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇదివరకు వైజాగ్లో పైన ఒక సూటు కింద షూ వేస్తే చాలు, అది వ్యాపారవేత్తలు. అందరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు, ఒక కాగితం మొక్క ఇచ్చేవారు. అదిగో వీళ్ళందరూ గారు వ్యాపారవేత్తలు, మేము రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నామని చెప్పని వాళ్ళ మీడియాలోనే ఒక మోసం ప్రచారం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎవరు కూర్చున్నారు? అంబానీ, ఆదాని. ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలోనే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, దిగ్గజ వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చుని ఈ ఆంధ్ర రాష్ట్రానికి లక్షలాది కోట్లు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు నిజంగా అభివృద్ధి కావాలంటే రమ్మని చెప్పండి మా తూర్పు నియోజకవర్గానికి. అదే అచ్చెన్నాయుడు గారిని రమ్మంటారా? అదే చంద్రబాబు నాయుడు గారిని రమ్మంటారా? ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ రమ్మంటారా? ఇంకా ఎవరినైనా రమ్మని చెప్పండి. తూర్పు నియోజకవర్గంలో మేము చేసిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో వాళ్ళ చేసిన చేతగానితనం అంతగా మేము బయట పెడతాం. ఈరోజు 22వ డివిజన్లో గడప గడపకి మన అవినాష్ హామీ అనే పథకం అనే పాదయాత్ర మన స్వర్గపూర్ రోడ్లోని 1, 2, 3, 4 వీధుల్లో చాలా దిగ్విజయంగా జరిగింది. ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. ఏ సమస్యలు ఉన్నా మాకేం సమస్యలు లేవు, చాలా అభివృద్ధి జరిగిందని వాళ్ళే హారతులు ఇచ్చి అవినాష్ బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఇక్కడ మన వైఎస్ఆర్ విగ్రహం సెంటర్లో దాదాపు 1,20,000 విలువ చేసే 5 తోపుడు బళ్ళని దేవినేని నెహ్రూ గారు చారిటబుల్ డివిజన్లో పేద ప్రజలకు వాళ్ళ బతకడానికి అనుకూలంగా ఈ బళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి వాళ్ళందరూ కూడా అవినాష్ ధన్యవాదాలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరిగిన మేధావుల మీట్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. భారత్ బలహీనంగా లేదు అని, ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మారింది అని చెప్పారు. ఎవరైనా భారతదేశాన్ని బెదిరించాలని ప్రయత్నిస్తే అది ఇప్పుడు తిరిగి సమాధానం ఇవ్వగలదు అని, భారతదేశానికి ఇప్పుడు ఈ సామర్థ్యం ఉంది అని తెలిపారు. 21వ శతాబ్దంలో ఏదైనా దేశం గొప్ప సాధించింది అంటే అది భారతదేశం అని చెప్పారు. భారత్ की बातों को इंटरनेशनल कमेटी सीरियसली सुनती नहीं थी, लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है। भारत बोल क्या रहा है, यह भारत की हैसियत सारी दुनिया में बनी है। बोलिए ప్రపంచం అంతా కూడా భారతదేశం ఇవాళ అత్యంత గౌరవాన్ని, గరిమని ఇవాళ స్వీకరిస్తుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఆధార అభిమానాలు దొరుకుతున్నాయి. ఇంతకు ముందు భారతదేశం ఏది చెప్పినా కూడా ప్రపంచం అంగీకరించేది కాదు. ఇవాళ ప్రపంచం అంతా కూడా భారతదేశం ఏం చెప్తుందని ఎదురు చూడటంతో పాటు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అడుగులు వేసింది. भाइयों, भारत अब कमजोर भारत नहीं है। भारत अब दुनिया का एक ताकतवर देश बन गया है। भारत को यदि कोई आंख दिखाएगा तो आंख दिखाने वाले को हम जवाब देना भी जानते हैं। यह हैसियत अब भारत की बन गई है। భారతదేశం ఒక బలహీన దేశం కాదు. ఇవాళ భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా ఆవిర్భవించింది. ఇంకా ఎవరైనా మనతో కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తే ఊరుకునేది లేదు. వాళ్ళకి అంత తీవ్రంగా సమాధానం ఇచ్చే స్థాయికి మన దేశం తయారైంది. मैं नहीं कह रहा हूं, सारे इंटरनेशनल कमिटीज के नेशंस देश ये बोलते हैं, उनके प्रीमियर, उनके प्राइम मिनिस्टर, उनके प्रेसिडेंट ये कहते हैं 21st सेंचुरी इस वर्ल्ड में किसी एक कंट्री की है तो उस कंट्री का नाम है भारत।
సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం తగ్గిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అతిపెద్ద చెత్త చంద్రబాబేనంటూ దుయ్యబట్టారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారన్నారు. చంద్రబాబుది నోరా మూసినదా అంటూ మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు శ్రీకాకుళంలో రాకదేరా సభ పెట్టి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తానంటున్నాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశాడని ప్రశ్నించారు. సీఎం జగన్ ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని ఇస్తే దాన్ని కోర్టుకు వెళ్లే అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. ఉద్దానాన్ని చంద్రబాబు శ్మశానంగా మార్చాడని, ఉద్దానంలో చావులకు ఆయనే కారణమని ధ్వజమెత్తారు. సభల్లో చంద్రబాబు మాట్లాడుతుంటే జనం వెళ్లిపోతున్న దృశ్యాలు చూస్తే ప్రజలు ఎంతగా ఆయన్ను నమ్ముతున్నారో అర్థమైపోతుందని చెప్పారు. సీఎం జగన్ నిజంగా పేదలకు నాయకుడే, చంద్రబాబు పెత్తందారులకు నాయకుడని అన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థుల లిస్టులో 22 మందికి నీ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇచ్చావని మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు. అంతెందుకు చంద్రబాబు గారు, మీరు నిన్న మాట్లాడినటువంటి గంటన్నర సమయంలో ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మీ జిల్లాకి లేదా ఈ రాష్ట్రానికి నేను చేశాను, మీరు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అని అడగలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన కాదంటారా? మీరు మాట్లాడినటువంటి గంటన్నర సమయం మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇదిగో పలానా అభివృద్ధి కార్యక్రమం నేను మొదలుపెట్టాను, పలానా అభివృద్ధి కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను, ఇదిగో ఉత్తరాంధ్రకు నేను ఇది చేశానని చెప్పి బలంగా మీరు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అశాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లండి, అశాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని. మీరేమో సుపరిపాలన గురించి మాట్లాడేస్తారా? సుపరిపాలన ఉంటే ప్రజలు అభివృద్ధి చెందిపోతారా? మరి మీరు చేసినటువంటి జన్మభూమి కమిటీలేనా సుపరిపాలన అంటే? మీరు వేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఆ కమిటీల వల్లనేనా సుపరిపాలన సాధ్యం? ఈ జన్మభూమి కమిటీలైనా సుపరిపాలన చేస్తాయి? 2019 ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం, మీ పాడి మోయడానికి ప్రధానమైనటువంటి కారణం ఆ జన్మభూమి కమిటీలు. మీరు కూడా వచ్చి ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడేస్తూ ఉన్నారు. ఎలాగా సుపరిపాలన అంటే? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు అనుసంధానంగా వచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా శాచ్యురేషన్ మోడ్లో మేము ఇస్తున్నటువంటి పరిపాలన ఈరోజు సుపరిపాలన. ఈ సుపరిపాలన వలనే ఈ రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గింది. గతంలో సుమారుగా 11.5% ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి పాపులేషన్ ఈరోజు <5%కి వచ్చింది. దేశంలో ఎవరికన్నా ఇది సాధ్యపడిందా? దేశంలో ఉన్నటువంటి యావరేజ్ 11% కంటే బ్రహ్మాండంగా రిడక్షన్ జరిగింది కదా ఈ 5 ఏళ్ల కాలంలో. ఏది నీ 5 ఏళ్ల కాలంలో ఫిగర్స్ నువ్వు చెప్పు. నువ్వే ఒక పుస్తకం రిలీజ్ చేసావు 2018లో, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పి రిలీజ్ చేసావా లేదా? మర్చిపోయావా? మేమేమైనా మర్చిపోయినామా? మీరు రిలీజ్ చేసినటువంటి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇండెక్స్ బుక్లోనే అన్ని ఇండెక్స్లో కూడా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నది. 13వ స్థానం 12వ స్థానానికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు పోటీ పడుతున్నాయి. మీరు రిలీజ్ చేసినటువంటి బుక్లో ఉన్నటువంటి డేటా. నేనేమి అబద్ధం చెప్పడం లేదు. మీరు ఇప్పుడు వచ్చి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తాను, శ్రీకాకుళం జిల్లా వాసులను అభివృద్ధి చేస్తాను, మత్స్యకారులను అభివృద్ధి చేస్తాను, ఏమిటి డ్రామాలు? నాకు అర్థం కాదు. చెత్త మీద పన్ను తీసేస్తావా? నీకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడా? చెత్త మీద పన్ను తీసేయాలంటే ముందు నిన్ను తీసేయాలి ఈ రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్తే నారా చంద్రబాబు నాయుడు. చెత్త పని ఏమని చెప్పింది ఎవడు? ఆ టైంలో నరేంద్ర మోడీ గారు 14-19 నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వేదో పెద్ద గొప్పగా స్వచ్ఛ భారత్ మీద సెస్ వేయండి, స్వచ్ఛ భారత్ సెస్ అని గ్రామాల్లో వేయండి, చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి లెటర్ రాసింది ఎవడు? మేము మర్చిపోయినా? మేము చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవడు? నువ్వే. ఈరోజు వచ్చి చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతావా? అంటే మాకు ఎటు తెలీదా? రికార్డ్ సైట్ లేవా? సోషల్ మీడియా లేదా? ఉన్నదంతా ఓన్లీ నీ ఈనాడు, నీ ఆంధ్రజ్యోతి, నీ TV5 అనుకుంటున్నావా? ఈరోజు వచ్చి నువ్వు చెత్త మీద పన్ను తీసేస్తానని చెప్తావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్త కార్యక్రమం చంద్రబాబు నాయుడు. నిన్ను తీస్తే తప్ప ఈ రాష్ట్రం అయితే బాగుపడదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను
సీఎం జగన్ సహకారంతో దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చాడని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబీకులు చెప్పారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీల కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్లో అవినాష్ సతీమణి సుధీర, 13వ డివిజన్లో అవినాష్ సోదరి క్రాంతి స్థానిక నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ హయాంలో 650 కోట్ల అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. అదేవిధంగా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ పాలన పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్ చేసేందుకు రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని ఏకమే వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అటు మోడీ ఇటు జగన్ పాలన ప్రజలకు గుదిబండగా మారిందని మండిపడ్డారు. బడా కంపెనీలు, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా పాలకులు అనుసరిస్తున్న విధానాలతో పేద సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని బాబురావు స్పష్టం చేశారు. సిపిఎం చేపట్టిన ప్రజా శంఖారావం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముమ్మరంగా కొనసాగుతుంది. కస్తూర్భైపేట, గిరిపురం, సీతారాంపురం, మైసూర్ కేఫ్ తదితర ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. ముందుగా స్థానికంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు సిపిఎం నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను సిపిఎం నేతల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర నాయకులు బాబురావు మాట్లాడుతూ తమది సంక్షేమ ప్రభుత్వం అని, ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం సెంటు స్థలం ఉన్న పేదవాడికి కూడా పథకాలు నిలిపివేస్తుందని మండిపడ్డారు. 300 యూనిట్లు దాటిన వారికి కూడా సంక్షేమ ఫలాలు అందటం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ అన్ని రంగాల్లోనూ కోలుకొలుని దెబ్బతీసిందని బాబురావు ధ్వజమెత్తారు. నగరాభివృద్ధి అటకెక్కిందని, ప్రజా సమస్యలను అటు అధికార ఎమ్మెల్యేలు కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని, దానికి మద్దతు ఇచ్చిన పార్టీలను ఓడించాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం పక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించారు. కార్యక్రమంలో దోనేపూడి కాశీనాథ్, శ్రీదేవి శ్రీనివాస్, కృష్ణ, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మోడీ జగన్ పాలనలో దేశం, రాష్ట్రం రెండూ సర్వనాశమైనవి. మోడీ గారు అంతా ప్రచార ఆర్భాటం, మాటలు తప్ప చేతలు లేవు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత దిగిపోయే నెల రోజుల ముందు రైల్వేలు నీకు గుర్తొచ్చినాయా? రైల్వే స్టేషన్ బాగు చేయడం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఉద్ధరిస్తానని చెప్తున్నా. అసలు రైల్వేలు నాశనం చేసిందే మోడీ. రైల్వేలని అదానీ, అంబానీ లాంటి పెద్ద కంపెనీలకి కట్టబెట్టి రైల్వే సామాన్యులకు అవకాశం లేకుండా చేశారు. ఎక్స్ప్రెస్ రైళ్లు తప్ప ప్యాసింజర్లన్నీ తగ్గించారు. జనరల్ బోగీలు తీసేశారు. ఏసీ బోగీలు పెంచారు. వందే భారత్ అని పేరు చెప్పడం, మిగతా రైళ్ళన్నీ నాశనం చేయటం. రైల్వే కార్మికుల సంఖ్య తగ్గించారు. పని ఒత్తిడి పెంచారు. ఆఖరికి 60 సంవత్సరాలు దాటినటువంటి ముసలి వాళ్ళకి రైల్వేలో తగ్గింపు ధరలు ఉండేది. ఆ రాయితీని కూడా రద్దు చేసిన అమానుషమైన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. విజయవాడలో రైల్వే స్టేషన్ ఏం బాగుపడింది? గుణదల రైల్వే స్టేషన్ ఇప్పుడు గుర్తొచ్చిందా? సింగనగర్లో రైల్వే స్టేషన్ గురించి ఎప్పటి నుంచి అడుగుతున్నా పట్టించుకోలేదే.
లేదు గుణదల ఫ్లైఓవర్ కానీ వ్యాంబే కాలనీ రైల్వే అండర్ బ్రిడ్జి కానీ ఇంకా ఎన్నో ఏం చేశారా మీరు ఈ 10 ఏళ్ళలో? జరిగిందేమీ లేదు. అందుకే ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతలు లేవు. ఆ మోడీకి జగను చంద్రబాబు గారు బలపరుస్తూ ఉన్నారు. మీరేంటి రైల్వేలని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది? పైపెచ్చు రాష్ట్రంలో దేశంలో విజయవాడలో చూస్తే విజయవాడలో వ్యాపారమే ఉంది. చిన్న మధ్యతరగతి వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళందరినీ నాశనం చేస్తున్నారు. పెద్ద పెద్ద రిలయన్సు, డిమార్టు, వాల్మార్టు, ఆన్లైన్ వ్యాపారం, ఇక వీటితో మామూలు వ్యాపారాలు ఏమున్నాయి? వాళ్ళు చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, ఖాళీ స్థలమే పన్ను, ట్రేడ్ లైసెన్సులని ఇలా 1,00,000 వేధింపులు చేసి అసలు వ్యాపారస్తులను బతకనివ్వట్ల. ఇంకొక వైపున జీఎస్టీ వస్తే మీకేం పర్లేదు అన్నారు. ఏమైంది జీఎస్టీ వచ్చి? పెద్దవాళ్ళు బాగుపడ్డారు తప్ప మిగతా వాళ్ళు బాగుపడింది లేదు. అందుకే చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల తరపున కూడా ఈరోజు ఈ ప్రభుత్వాలను రక్షించడానికి సిపిఎం ఎర్రజెండా కమ్యూనిస్టులు నిలబడతాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 10 రూపాయలు ఇస్తుంది, 100 రూపాయలు లాగుతూ ఉంది. ఈ తరగతి ఆ తరగతి లేదు అందరినీ. అటువంటి మోడీ ప్రభుత్వానికి చంద్రబాబు గారు అండ, జగన్మోహన్ రెడ్డి గారు అండ. పోరాడేది కమ్యూనిస్టులు. ఈరోజున కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ అందరం కలిపి ఉమ్మడి వేదికగా ఇండియా పేరుతో పోటీ చేస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వండి. వామపక్షాలు, కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో కానివ్వండి లేదా ఈ దేశంలో కానివ్వండి ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేసే వామపక్ష అభ్యర్థుల్ని ఇండియా కూటమిని గెలిపించాలని, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రం మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఈ 10 సంవత్సరాల పాలనలో, ఇంకేం చేశారనేది మీరు ఆలోచించాలి. అతను ఎలక్షన్ల ముందు మతాల్ని, కులాల్ని రెచ్చగొట్టి గెలవడం తప్ప ఆయన చేసింది ఏమైనా ఉందా అని మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలారా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అయినా మోడీకి భజన చేస్తాడు. అలాగే ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మోడీకి భజన చేయడం తప్ప ఈ ప్రజలకు ఒరిగింది ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఈ పథకాలు కూడా మన డబ్బుతో మనకే పథకాలు ఇచ్చి మనల్ని మోసం చేస్తున్నారు తప్ప అభివృద్ధి ఏమైనా ఉందా? మన పిల్లలకి పరిశ్రమలు వచ్చినాయా ఈ రాష్ట్రంలో? ఈ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఒక పరిశ్రమ పెట్టిందా అని నేను అడుగుతున్నా ఉన్నా. ఏమి కూడా చేయకుండా మసిపోసి మారడిగా చేసి మనల్ని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నాయి. ప్రతినిత్యం ఒక్క కమ్యూనిస్టు ఎమ్మెల్యే శాసనసభలో ఉంటే ఎంత నిర్మాణం మీద ఎలా మాట్లాడతారు, ప్రజలకి ఏం చేస్తారనేది మీకు తెలుసు. కాబట్టి కమ్యూనిస్టులను ఎన్నుకోండి. మన బాబురావు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తారు, అలాగే వామపక్షాలు పనిచేస్తాయి. అందుకని ఇక్కడ కమ్యూనిస్టులు రేపు అసెంబ్లీలో ఉండాలి. అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉంటే ఈ రాష్ట్రానికి మంచిది. కాబట్టి మీరు అందరూ కూడా కమ్యూనిస్టులని అలాగే వామపక్ష అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అభివృద్ధి సంక్షేమంతో పాటు సేవా కార్యక్రమాల్లో సైతం వైసీపీ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, జీవనోపాధి కోసం ఇబ్బందులు పడేవారికి దేవినేని నెహ్రూ ట్రస్ట్ తరపున ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 22వ డివిజన్లోని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 నిరుపేద కుటుంబాలకు 2 ఇస్త్రీ బండ్లు, 3 తోపుడు బండ్లని ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు సేవా కార్యక్రమాలు చేయడంలో వైసీపీ పార్టీ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు. ట్రస్ట్ తరపున ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి పేద కుటుంబాలకు అండగా నిలిచామని చెప్పారు. ఎవరికి సహాయం కావాల్సి వచ్చినా తాము అండగా ఉంటున్నామన్నారు. విద్య, వైద్యంకి ఇబ్బందులు పడే వారికి తమ ట్రస్ట్ తరపున సహాయపడుతున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో గెలుపు పొందాలని ఆకాంక్షిస్తూ 58వ డివిజన్లో వైసీపీ నాయకులు అవుతూ శ్రీనివాస్ రెడ్డి, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు చక్రవర్తి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమాన్ని వివరించారు. రాబోయే ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు అని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజను తోటవారి వీధి 10-11వ వీధి. ఈరోజు మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కానివ్వండి, ప్రతి వీధిలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి, వారు ఇచ్చే పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి, వారే కావాలని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు డిప్యూటీ మేయర్ గారు అవుతు శైలజారెడ్డి గారితో ఈరోజు పర్యటించడం జరుగుతుంది. వారు కూడా చాలా చక్కగా ఇక్కడ ఈ గత 5 సంవత్సరాల్లో వారు వచ్చిన తర్వాత ఇంతకుముందు మునుపెన్నడూ లేని విధంగా వారు ఈ డివిజన్ని ఈ బూత్ని కానివ్వండి ఇవన్నీ చాలా చక్కగా డెవలప్ చేశారు. రోడ్లు అయితేనేమి, లైట్లు అయితేనేమి, డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, వాటర్ అయితేనేమి, ప్రతి ఒక్కటి వారు ఇలా పిలిస్తే అలా పలికే విధంగా ఇక్కడ అవుతు శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, శైలజారెడ్డి గారు కానివ్వండి ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. చాలా చక్కగా ప్రజల్ని, ఇక్కడున్న ప్రజల్ని రెస్పాన్స్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి ఎప్పటికప్పుడు ఏ రోజు చెప్తే అదే రోజో లేకపోతే 2 రోజుల్లో వారు దగ్గరుండి ఈ సమస్యల్ని తీరుస్తున్నారు. ఇప్పుడనే కాదు, వారు ఎప్పుడూ అలాగే. ఈసారి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు తరపున నేను క్యాన్వసింగ్ చేస్తున్నాను. వారిని ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, బూత్ ఏజెంట్లు కానివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఇక్కడ ఘన విజయాన్ని వారు వెల్లంపల్లి గారికి అందిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. అది విని మీకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈసారి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, అక్కడ వచ్చే జగన్మోహన్ రెడ్డి గారే, ఇక్కడ భారీ మెజారిటీతో వచ్చేది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే. నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హతే లేదు. ఎందుకంటే ఈ తోటవారి వీధిలో ఎంతోమంది గత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కనీసం మాకు నడవటానికి తాత్కాలికంగా మట్టి రోడ్డు ఏర్పరచండి అని చెప్పి ఎవరు ఎంతమంది వెళ్ళి అడిగినా కానీ కనీసం ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎమ్మెల్యే గారి హయాంలో కానీ, ఈ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ హయాంలో కానీ పెద్ద ఎత్తున ఈ తోటవారి వీధి అంతా కూడా రోడ్ల నిర్మాణం చేయటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున లైట్లు కానివ్వండి, ఈ అభివృద్ధి జరుగుతున్న దాంట్లో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడంతో ప్రతి వాళ్ళు కూడా మేము గతంలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగి మరీ మాకు రోడ్లు వేశారు, వాటర్ ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, అలాగే వీధి దీపాలు కూడా వెలిగించారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈసారి ఓటు రూపంలో మీ కృతజ్ఞత మేము తీర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఇంకోటి కూడా ఏంటంటే ఈ శివారు ప్రాంతంలో కొద్దిగా వాటర్ సమస్య ఉంది. ఈయన కూడా త్వరలో జూన్ నాటికి కూడా కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి అవుతూ ఉంది. తుది దశ స్లాబ్ వేయడానికి వచ్చింది. తుది నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి కూడా 2 పూట్ల 4 గంటలు నీళ్ళిచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మా అభ్యర్థిగా వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రత్యర్థి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అది కాదు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అంటే అభివృద్ధికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏ విధంగా ప్రతి వారి యొక్క ఏ విధంగా ఎవరికి ఏ విధంగా సహాయపడాలా అని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఇక్కడ మన శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు తిరుగుతున్న చిన్న చిన్న పనులు ఏమన్నా కానీ అప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. వాళ్ళ శ్రీనివాస్ గారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తా ఉన్నారు, ఒక నెల రోజుల తర్వాత నేను గెలిచిన తర్వాత నెల రోజుల తర్వాత మీకు దోమల బెడద, నీటి సమస్య ఈ 2 కూడా ఇప్పుడు ఈ ప్రజెంటు ఈ సిచ్యువేషన్ సింగనగర్లో ఉన్నది కొద్దిగా దోమల బెడదాను నీటి సమస్య ఉంది. ఈ రెండింటినీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల లోపలనే తీర్చి వీళ్ళందరికీ కూడా సకాలంలో మంచి రోడ్లు కానివ్వండి అన్నీ కూడా అభివృద్ధిని నేను చేసి చూపిస్తానని చెప్పి ఆయన హామీ ఇస్తూ ఉన్నారు. ఆయన హామీనే మేము ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఓటు అడుగుతూ ముందుకెళ్తా ఉన్నాం. విద్యుత్ షాక్ తో చనిపోయిన బిల్డింగ్ కార్మికురాలు రావులపల్లి పద్మ కుటుంబానికి యూనియన్ నాయకులు బాబురావు చొరవతో 7 లక్షల నష్టపరిహారం అందింది. సింగనగర్ ప్రాంతం నందమూరి నగర్ లో విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికురాలి మృతి చెందిన విషయం తెలిసింది. కార్మికురాలి కుటుంబానికి సిపిఎం, సిఐటియు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు అండగా నిలిచి ఆందోళన చేయడం వల్ల ఆ కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. పద్మకు 2 పిల్లలు, భర్త ముఠా పని చేస్తారు. తాపీ పని చేస్తూ ఉండగా విద్యుత్ షాక్ తగిలి మరణించింది. నా పేరు నరేంద్ర. మా అమ్మ అకస్మాత్తుగా చనిపోవడం వల్ల కృష్ణా జిల్లా సిఐటియు వర్కర్స్ యూనియన్ వల్ల మా కుటుంబానికి 7 లక్షలు ఆర్థిక సాయం ఈ యూనియన్ వల్ల అందించారు. ఈ యూనియన్ ఉండటం వల్లే మాకు న్యాయం జరిగింది.
తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు గడప గడపకు అవినాష్ అన్న హామీ ప్రచారంతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా అవినాష్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 5వ డివిజన్లో పర్యటించిన వైసీపీ యువనేత సిద్ధార్థ ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని అవినాష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగన్ అందించిన పథకాలు, అవినాష్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని కోరారు. గతంలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాలపాల అంబేద్కర్, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్య రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఎక్స్ప్రెస్ స్పెషల్ లేదా మెమో డెమో ఎక్స్ప్రెస్ రైలుగా పేరు మార్చి ప్యాసింజర్ రైళ్లకి సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కోవిడ్ మహమ్మారి లాక్డౌన్ తర్వాత రైల్వేలు వాటి పేర్లను మార్చడం ద్వారా ప్యాసింజర్ రైళ్లను క్రమంగా నిలిపివేసింది. ఆర్డినరీ క్లాస్ ఛార్జీలను తీసేసి ఎక్స్ప్రెస్ రైల్ ఛార్జీలతో సమానంగా కనీస టికెట్ ధరను 10 రూపాయల నుంచి 30 రూపాయలు పెంచిన విషయం తెలిసిందే. సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్లలో కనీస ఛార్జీల పునరుద్ధరణ మంగళవారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ సూపర్వైజర్లకు రైల్వే శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ప్యాసింజర్ రైళ్లను రీకేటగిరీ చేసి ఎక్స్ప్రెస్ రైల్ ఛార్జీలను వసూలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శనాత్మక కథనాలు రావడంతో రైల్వే బోర్డు సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మునుపటి ఆర్డినరీ ఛార్జీలను పునరుద్ధరించాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ చేసింది. జనరల్ మేనేజర్ల సూచనల మేరకు జోనల్ రైల్వే ప్రిన్సిపల్, చీఫ్ కమర్షియల్ మేనేజర్లు ఆర్డినరీ క్లాస్ ఛార్జీలను సర్దుబాటు చేసేందుకు సిస్టంలో మార్పులు చేశారు. అన్ని మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్లు MEMU 0 నెంబర్తో మొదలయ్యే అన్ని రైళ్లలో ఆర్డినరీ క్లాస్లో దాదాపు 50% ఛార్జీలను రైల్వే శాఖ తగ్గించింది. ఈ మేరకు అన్రిజర్వ్ టికెటింగ్ సిస్టమ్ UTS యాప్లో కూడా ఛార్జీలు సవరించారు. ఈ ఛార్జీ తగ్గింపు గతంలో ప్యాసింజర్ రైళ్లకు ఉండి ఇప్పుడు ఎక్స్ప్రెస్ స్పెషల్ లేదా మెమోగా నడుస్తున్న అన్ని రైళ్లకు వర్తిస్తుంది. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ హుక్ ఫ్యాక్టరీ పరిరక్షణ, కేజీ బేసింగ్ పెట్రోలియం ఉత్పత్తులపై ఏపీ వాటా అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మార్చి 1వ తేదీన చలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడించనున్నట్లు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు షేక్ జిలానీ, బి వెంకటేశ్వర్ రెడ్డి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి చెందకపోగా అంధకారంలోకి వెళ్లిందని విమర్శించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ హుక్ ఫ్యాక్టరీని కార్పొరేటర్లకు అప్పగించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గత 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలను చేపట్టాము. అనేక ఆందోళనలు కానీ, పోస్ట్ కార్డు ఉద్యమాలు కానీ, ప్రత్యేక హోదాపై అవగాహన సదస్సులు కానీ చాలా కార్యక్రమాలు చేపట్టాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. గతంలో కూడా ఎప్పుడైతే 2019 ముందు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీలకి 25 వస్తే మేము కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామని చెప్పారు. ఆ రాష్ట్ర యువతని నమ్మించి 2019 తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత మోడీ మెడలు వంచుతామన్న జగన్మోహన్ రెడ్డి గారు మోడీ కాళ్ళ దగ్గర జీ హుజూర్ అంటూ ఎప్పుడు మన రాష్ట్ర యువత కానీ, ప్రజల సమస్యలు కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు. మా యొక్క రాష్ట్ర యువత విద్యార్థుల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. తనపై ఉన్న కేసులు కానీ, తన బాబాయ్ కేసులు, తమ్ముళ్ళని రక్షించుకోవడానికే ఈ 5 సంవత్సరాలు మోడీ దగ్గర చేపట్టారే కానీ ఎప్పుడైనా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీని నిలదీయలేదు. ప్రత్యేక హోదా విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి. మా ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మా ఆంధ్రప్రదేశ్లో గత 10 సంవత్సరాల క్రితం నుంచి దుష్ట చతుష్ట పాలన సాగుతూ ఉంది. దీనికి ప్రత్యేకంగా 4 పార్టీలు ఉన్నాయి. 1 బీజేపీ, 2 వైసీపీ, 3 జనసేన, 4 వైసీపీ. ఈ దుష్ట చతుష్ట పాలనలో సాగుతున్నటువంటి ఈ 4 పార్టీలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది, పూర్తిగా అంధకారంలో వెళ్ళిపోయింది. ఈ ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర చతికిలపడ్డారు ఈ 4 పార్టీలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్ర వాతావరణం కొనసాగుతుంది. ఇక్కడ ఢిల్లీలో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మంత్రాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని వాళ్ళ స్వప్రయోజనాల కోసం సాగిస్తున్నారు. అందుకని ఈ దఫా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునేటటువంటి వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ విచ్ఛిన్నకారులకి జరిగేటటువంటి ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంతో ఈరోజు 25 నియోజకవర్గాల్లో అన్ని ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఆలోచించేటటువంటి పార్టీలతో ఒక కూటమిగా ఏర్పడి ఖచ్చితంగా పార్లమెంట్కి పోటీ చేయాలని మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాం. విభాగం చేసి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మీడియా సమావేశం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా తొంగలో తొక్కడం అనేది చాలా దారుణం. ముఖ్యంగా ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన బీజేపీ మోడీ గారు కూడా మరి నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. రేపు మార్చి 1న యువజన విద్యార్థి భాగం, అలాగే విద్యార్థులు యువత పిలుపునిచ్చిన సీఎం ఆఫీస్ ముట్టడికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే జగన్ గారి పోస్టర్తో సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికి సిద్ధం? మీరు మరోసారి మోడీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమా? ఇప్పటికీ ఋషికొండ సగం గుండి చేశారు. రేపు గెలిస్తే పూర్తిగా బోడిగుండి చేయడానికి సిద్ధమా? జై భారత్ పార్టీ తరఫున జేడి లక్ష్మీనారాయణ గారు స్థాపించినటువంటి మరి ముఖ్య ఉద్దేశం కూడా ప్రత్యేక హోదాని 4 దిక్కులా తీసుకువెళ్ళి ఢిల్లీ మెడలు వంచుతా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని కూడా అనేక సార్లు మా పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క విధానాలని ఎండగట్టడం జరిగింది. అలాగే విద్యార్థి జేఏసీ మరి ప్రకటించినటువంటి మార్చి 1వ తారీఖున క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని వారు పిలుపునిచ్చగా జై భారత్ నేషనల్ పార్టీ దానికి పూర్తి మద్దతు తెలియజేస్తుందని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ అధ్యక్షతన వైసీపీ శ్రేణుల కీలక భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన సీఎం. సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్. ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో అంటూ విమర్శ. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేక వైసీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. దమ్ముంటే గద్దె రామ్మోహన్ చేసిన అభివృద్ధి ఏంటో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.